అధికార మదంతో పేట్రేగిపోతూ జనాలపై ప్రత్యర్థులపై దాడులు హత్యలు చేస్తూ ఆఖరికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పైన కూడా దాడులకు పాల్పడుతూ గత 5 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి నీచ హింస రాజకీయాలకు మళ్లీ తెరలేపిందని కాకినాడ మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ మండిపడ్డారు. విజయవాడ స్వరాజ్ మైదానంలోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై జరిగిన దాడిని ఖండిస్తూ పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు పిఠాపురంలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పట్టణంలోని రథాలపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వంగగీత క్షీరాభిషేకం చేశారు. పార్టీ నేతలంతా మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్మళ్ళ జ్యోతి అప్పలరాజు, వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పార్లమెంట్ మాజీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. పెట్టినటువంటి మరి అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఎవరైనా ఏదైనా నిర్మించినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకాలు పెడతారు. అలాంటి శిలాఫలకాలని ఈ రోజున ధ్వంసం చేయడం చాలా మరి ఏమైనా చర్య అనమాట. ఈ రోజున మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ తరఫున మేము జగన్ గారికి మద్దతు ఇస్తూ మరి ఈ రోజు నిరసన తెలుపుతా ఉన్నాము. మరలా అక్కడ మరి శిలాఫలకం పెట్టాలి. శిలాఫలకం పెట్టే వరకు నిరసనలు ఆపము. మరి మేమందరం కూడా కూటమి ప్రభుత్వం పైన అరాచకాలు చేసిన ప్రభుత్వం పైన మేమందరం కూడా నిరసన తెలుపుతూ మేమందరం కూడా ముందుకెళ్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఈ రోజున ఎటువంటి రాజ్యాంగం చేసినటువంటి అరాచకాలు ఉన్నాయి, రాజ్యాంగంలో ఏమీ అమలుపరచకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఈయన ప్రభుత్వం చేస్తున్న అరాచకాలన్నింటినీ కూడా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. మరి నిజంగా ఈ రోజున చాలా బాధాకరం అనమాట రాష్ట్రంలో దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ చేసినటువంటి హేయ చర్యలు ప్రతి ఒక్కరు కూడా మరి నిరసన తెలుపుతూ ఉన్నారు. అందరి మన్ననలు పొంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి ప్రశంసలు పొందిన సామాజిక స్మృతివనం మీద దాడి చేయడము, శిలాఫలకాలు ధ్వంసం చేయడము, కొన్ని దారుణంగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం తరఫున మా స్థానిక చైర్మన్లు, ఎంపీలు, కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడికి అందరూ కూడా వైస్ చైర్మన్లు అందరూ వచ్చారు. అందరూ వచ్చి తీవ్రమైన దాడిని ఖండిస్తూ ఉన్నతంగా అత్యంత శ్రద్ధతో అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ గారు ఈ సమాజానికి ఈ భూమి ఉన్నంత వరకు ఒక దిశ చూపించిన వ్యక్తి, చేసిన మహా వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహం నిర్మాణం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జగన్లో దీన్ని ప్రారంభించిన దగ్గర నుంచి స్టడీ టూర్స్కి చాలామంది రావడం జరుగుతుంది. అటువంటి వాటిలో చేయడానికి ప్రయత్నించడం అనేది మరి చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.